స్వామి చెప్పండి, ముఖ్యంగా ఇక్కడ సంబరాలు అవ్వచ్చు, అలాగే ఇక్కడ గోల్కొండలో బోనాలు జరుగుతున్నాయి కదా, ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటున్నారు? యావత్ తెలంగాణ గౌరవించదగ్గ రోజు ఈరోజు. ఎందుకంటే సంవత్సరాల తరబడి రాసుకున్న చరిత్రని ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు, నా తోడబుట్టిన అక్కలు చెల్లెలు అమ్మలందరూ బోనాలు తీసుకొని వస్తూ ఉంటే, ఇంతటి గొప్ప సంస్కృతి ఉన్న తెలంగాణలో పుట్టినందుకు ఎంతో గౌరవం మాకు. ఒక సాధువులు అయిన మేము సుమారు 30 సంవత్సరాల నుంచి మొదటి బోనానికి వస్తూ ఉంటాం ఇక్కడికి. జగదాంబికాదేవి యొక్క ఆశీర్వాద బలాన్ని ప్రతి ఇంటికి మా నోటగా మా మాటగా మేము అందరికీ చెప్తూనే ఉంటాము. గొల్లకొండలో వెలిసిన అమ్మ గొప్పతనమే కానీ మన తెలంగాణలో గ్రామ దేవతల యొక్క గొప్ప చరిత్ర గురించి మాట్లాడుతూనే ఉంటాము. ఇలాంటి శాసనాలు, ఇలాంటి చారిత్రాత్మకమైన పండుగలు యావత్ తెలంగాణ ఆడబిడ్డలు మరియు కుటుంబాల్లో ఉన్న వాళ్ళందరికీ శ్రీ జగదాంబికాదేవి ఆశీర్వాద బలం ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుతూ ఉన్నాము. ఈరోజు సుమారు లక్షల మందిగా వస్తున్న యావత్ తెలంగాణ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుభిక్షమైన వ్యవసాయాన్ని పరమశివుడు అందించాలని, జగదాంబికాదేవి ఆశీర్వాద బలం ప్రతి ఇంటికి చేరాలని కోరుతూ ఉన్నాము మేము. సో ముఖ్యంగా ఈ గోల్కొండ బోనాల ప్రాముఖ్యత గురించి ఏం చెప్తారు? మన ప్రాంతంలో ముఖ్యంగా చెప్పాలంటే బోనాల ప్రాముఖ్యత చాలా గొప్పది మిత్ర. ఆషాఢ మాసం అనగానే వ్యవసాయదారులు వాళ్ళు చేస్తున్న ఏదైతే వ్యవసాయానికి సంబంధించిన ఏర్పాట్లే కానీ, కోతలే కానీ, రానున్న వ్యవసాయం సుభిక్షంగా రావాలని చెప్పి కోరుకుంటున్న ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఆషాఢ మొదటి బోనం సమర్పించిన తర్వాత వర్షాలు మొదలవుతాయి. ఇలాంటి వర్షాలు మొదలైన మీరందరూ ఆయురారోగ్యాలుగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి. మన సంస్కృతి చాలా గొప్పది. ఆషాఢం ఈరోజు మొదలయ్యి సుమారు 29 రోజులు ఘనమైన పండుగ జరుగుతుంది. మీరందరూ కూడా ఇక్కడున్న వ్యవస్థను చూస్తూ ఉంటే ఎంతో గౌరవంగా, గర్వంగాను అనిపిస్తుంది. బోనాలు తీసుకొని వస్తున్న ప్రతి ఒక్కరికి ఎంతో గౌరవంగా, సౌకర్యంగా పోలీస్ అధికారులు ఏర్పాట్లు చేశారు. అడుగడుగున కూడా వాలంటీర్స్ ఉన్నారు. మీరందరూ కుటుంబాలతో రావాలి. ఈ నెల రోజుల పండుగని యావత్ ప్రపంచం మొత్తం తెలిసేలా చేయాలని చెప్పేసి ఒక సాధువులాగా నేను నా తండ్రిని కోరుతూ ఉన్నాను. ప్రపంచమంతా మన బోనాల పండుగ చరిత్ర తెలవాలి. ఈరోజు చూడండి, ఎందరో ఆనందంగా వచ్చారు. ఇలాంటి ఆనందకరమైన పండుగలు ఎందరో జోగినీలు కానీ, శివసత్తులే కానీ, తెలంగాణ ఆడబిడ్డలు తీసుకొని వస్తున్న ఆ బోనాల పండుగ ఎంతో గొప్పది. సాక్షాత్తు మీరందరూ కూడా ఈ బోనాల పండుగ రావాలి, అమ్మ ఆశీర్వాద బలం తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాము. అమ్మ చెప్పండి, ముఖ్యంగా ఈ గోల్కొండ బోనాల గురించి ఏం చెప్తారు? అలాగే ఇక్కడ సంబరాలు అవన్నీ కూడా ఎలా ఉన్నాయి? నేను దాదాపైన 21 సంవత్సరాల నుంచి నాకు అమ్మవారి పూనకం వస్తుంది. నేను గత 21 సంవత్సరాల నుంచి నేను అమ్మవారికి బోనాలు నేను 16 సంవత్సరాల నుంచి తెస్తున్నా. నాకు 20 సంవత్సరాలు ఉండగా 21 సంవత్సరం కింద నేను అమ్మవారికి సిగబోగిన. దాని తర్వాత నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను 16 సంవత్సరాల నుంచి నేను అమ్మవారికి ప్రతి ఆట బోనాలు తెస్తా ఉన్నా. ఈ ఎల్లమ్మ తల్లి జగదంబాదేవి కాబట్టి అంబ జగదంబకు నేను ప్రతి సంవత్సరం ప్రతి ఆట అమ్మవారికి ఈరగింపుతోటి నేను డప్పు దరుపుతోటి ఖచ్చితంగా బోనాలు, ఆ బోనాల్లో నైవేద్యం నేను పచ్చకూర, ఆకుకూర, పచ్చకూర అన్ని 5 కూరల వంట తీరిగా నేను నైవేద్యం తీసి అమ్మవారికి నైవేద్యంగా నేను పరమాన్నం తెచ్చి అందులో వండి పెట్టి తీసుకొచ్చి ప్రతి సంవత్సరం అమ్మవారికి ఆరగింపుగా నేను ఇస్తూ ఉంటా. నేను గత సంవత్సరం కింద ఇదే బోనాలకు మాకు ఇంత అవకాశం లేకుండే. ఈసారి ఇక్కడ సైడ్ మాకు సైడ్లో దరిగట్టిరు, క్యూలో కట్టకుండా మాకు స్పెషల్గా ఉంది కాబట్టిగా ఈ సంవత్సరం సంతోషంగా ఉంది. కానీ ఈ సంవత్సరం వాన అనేది పడతలేదు. మన తెలంగాణకు వెనుకబడింది వాన. రైతులు చాలా బాధపడుతూ ఉన్నారు. మొలకలు ఇత్తనాలు వేసేది చాలా బ్యాక్ సైడ్ అయిపోయింది. మనకు ఏమైపోయిందంటే రైతులకు చాలా నష్టం జరిగేది ఉంది. కాబట్టి మనకు అమ్మవారికి తొలి ఆషాఢం కాబట్టి ఇవాళ బేస్తవారం నాడు మనం అమ్మవారికి బోనం ఆరగింపిస్తున్నాం. కాబట్టిగా మనకు తెలంగాణలో వర్షాలు బాగా పడాలని నేను అమ్మవారికి ఎల్లమ్మ జగదంబ దేవికి చాలా మనవిగా కోరుకుంటున్నాను. చెప్పండి, ఈ సంవత్సరం ఇక్కడ గోల్కొండలో బోనాల సంబరాలు ఎలా ఉన్నాయి? గోల్కొండ కిలపైన కొలువైన జగదంబ అమ్మవారు రేణుక ఎల్లమ్మ తల్లి ఆ కాలంలో ఇక్కడ కోటపైన వెలిసింది. అమ్మవారికి నేను బోనం తేవడం 25వ సంవత్సరం ఇది. ఇప్పుడున్న జనరేషన్లో బంగారు బోనము, వెండి బోనాలు, రాగి బోనాలు, ఇత్తడి బోనాలు తెస్తున్నారు. మన తాతల ముత్తాతల నాటి కాలం నుంచి అమ్మవారికి బోనం అంటేనే భోజనము. అది ఒక మట్టి కుండ తీసుకొని ఆ కుండకు సున్నం పైన కింద పెట్టి, సున్నం ఎందుకు పెడతారంటే బోనానికి దిష్టి తలగకుండా
పసుపు కుంకుమ బొట్లు దేనికోసం పెడతారంటే అమ్మవారికి పసుపు కుంకుమ చూస్తే ఆనందం కాబట్టి అమ్మవారికి పసుపు కుంకుమ బొట్లు పెడుతున్నారు. అదేవిధంగా నేను 30 సంవత్సరాల నుంచి మిడ్జిల్ మండల్ వెలుగొంల గ్రామం, నేను అక్కడ గుడి కట్టుకొని కొలుపు చెప్తున్నాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు మట్టికుండ బోనాలు చేసుకుంటూ వస్తున్నాను. మధ్య మధ్యలో నేను కూడా ఇప్పుడు వచ్చిన మా శిష్యులను బట్టి నేను కూడా కొన్ని బోనాలు ఎత్తుకున్నాను. మట్టికుండల అమ్మవారికి భోజనం తయారు చేసుకొచ్చి తొలి పంట కోసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది. అమ్మవారికి బోనం అంటేనే భోజనము. తొలిసారి ఈ ఆషాఢ మాసం చురువు ఇప్పుడే కాబట్టి అమ్మవారికి 3 మట్టి కుండలలో బోనం తెస్తున్నా. నాకు ఆనందంగా ఉంది. తెలంగాణ కాదు, యావత్ దేశం మొత్తము అమ్మవారు ప్రతి ఒక్కరిని, చిన్నలని పెద్దలని, గొడ్డు గోద పశువులని సంపదని అందరినీ సల్లంగా చూసి అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సంవత్సరాలుగా వస్తుంటారు ఈ గోల్కొండ బోనాలు సమర్పించడానికి అమ్మవారికి. ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు మీరు ఇక్కడ? గత 10 సంవత్సరాల నుంచి వస్తాము. ముందుగా తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. యావత్ తెలంగాణ శివశక్తులందరికీ నా ఉదయపూర్వక శరణార్థి. గత 10 సంవత్సరాల నుంచి గోల్కొండ జగదాంబిక దేవికి బోనం ఎక్కియడం జరుగుతుంది. అన్ని సంవత్సరాల కంటే కూడా కొంచెం ఈ సంవత్సరంగా అన్ని అభివృద్ధిగా చేసినట్టు కనబడుతుంది. ఏదైతే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఉన్నామో ఈ ప్రస్తుతం అయితే ఈ గవర్నమెంట్లో వాటర్కి కానీ, టాయిలెట్స్కి కానీ, భక్తుల రద్దీ సంలాంచడం కానీ, పోలీస్ బందోబస్తు కానీ అన్నీ కూడా సవ్యంగా చేస్తున్నారు. ఇదే విధంగా ఎవ్రీ ఇయర్ ఇలానే గోల్కొండ బోనాలకు, యావత్ ఆషాఢ మాస తెలంగాణ బోనాలకి ఏ ఉపాధ్యాయుడు ఉన్నా, ఏ సీఎం ఉన్నా కానీ ఇట్లనే చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం.